మాటలు, సంగీతం, పక్షుల కలకూజితాలు ఇవన్నీ వినడానికి మీరు మాకు చెవులిచ్చారు. కాబట్టి ఈశ్వర, మీకు మేము పువ్వులతో పూజ చేస్తున్నాం. పువ్వుకి శబ్దం లేదు కదండి అంటారేమో. పువ్వులో ఉన్న తేనె కొరకు మాత్రమే భ్రమరములు ఝంకారం చేస్తూ పువ్వు దగ్గరికి వస్తాయి. కాబట్టి పువ్వులకు శబ్దములు ఉన్నట్టే లెక్క. ఇప్పుడు ఈ దండని తెచ్చుకోలేదు, కానీ ఈ దండ నా మెళ్ళో వేశారు, ఇప్పుడు ఇది నా దండ అయిపోయింది. అట్లాగే పువ్వుల కొరకు భ్రమరములు ఝంకారం చేశారు కాబట్టి ఝంకారములన్నీ పువ్వులకే చెందుతాయి. పువ్వులకు శబ్దములున్నాయి, మాకు శబ్దములు వినడానికి చెవులు ఇచ్చారు ఈశ్వర. అందుకని మీకు నేను పువ్వులతో పూజ చేస్తున్నాను. ఎన్ని పదార్థాలు తిన్నానో పుట్టినప్పటి నుంచి, ఎన్ని తీపులు తిన్నానో, ఎన్ని కారాలు తిన్నానో, ఎన్ని ఉప్పటి పదార్థాలు తిన్నానో, ఎన్ని వగరవి తిన్నానో, ఎన్ని రుచులు చూశానో, ఎన్ని కాయలు, ఎన్ని పళ్ళు, ఎన్ని భోజనాలు,